सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव. चाय 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 టీ టీ चाय 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 టీ టీ चाय चाय టీ 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 తాత టీ కావాలా? వద్దు బాబు. అరే ఉదయం నుండి చూస్తున్నాను బళ్ళు వస్తున్నాయి పోతున్నాయి, మీరు అలాగే కూర్చుని ఉన్నారు. కాస్త టీ తాగండి. వద్దు బాబు, మా కాడ డబ్బులు లేవు. డబ్బులు లేవా? సర్లే. అరే బండి వచ్చేసింది. అయ్యా ఆకలేస్తుంది అయ్యా. ఆకలి నాకు వేస్తుంది. దరిద్రులకు ఆకలి ఎక్కువ, యాబ్రాస్కి పని ఎక్కువ అని ఊరికనే అన్నారా? కడుపు నిండా కాసి నీళ్లు తాగు, అదిగో కుళాయి. పొద్దుటేళ్ళ నుంచి అదే చేస్తున్నాగా. నిన్ననగా తిన్నామన్నాం. ఈ పెద్దోడు ఎప్పుడొస్తాడు? అసలు పొద్దుటనగా రావాల్సినోడు ఇంకా రాలేదేంటయ్యా? వస్తాడు, రాక మానేస్తాడా? పట్నం బతుకులు ఏం పనులుంటాయో ఎవరికెరక. పనులన్నీ చూసుకుని తీరుబడిగా వస్తాడేమో. వస్తాడని పొద్దున్నుంచి ఇట్టానే కడుపులో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాం. పోనీ చిన్నోడు అడ్రస్ రాసిచ్చాడుగా, మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోదామయ్యా. ఎక్కడికి పోతాం? ఎటెళ్లాలో తెలీదు, ఎంత దూరమో తెలీదు. ఈ పట్నంలో అడుగు పెట్టడం అంటే పద్మవ్యూహంలోకి అడుగు పెట్టడమే. ఆ చీటీ చూడయ్యా, ఫోన్ నెంబర్ ఏమైనా రాశాడేమో. రాస్తే మాత్రం ఫోన్ ఎట్టా చేస్తామే? మన కాడేమైనా ఫోన్ ఉందా? పోనీ ఎవరినైనా ఒకసారి ఫోన్ అడగవయ్యా. ఎవరిని అడగమంటావే? పొద్దున్నుంచి ఏమన్నా కూర్చున్నాం, ఉరుకులు పరుగులే గాని పిలిస్తే పలికేవాడున్నాడా? ఫోన్ అడగాలంట ఫోను. ఏందయ్యా అప్పటి నుంచి ఇట్టాగే కూర్చున్నారా? పొద్దున్న నుంచి బళ్ళు వస్తున్నాయి పోతున్నాయి, మీరు మాత్రం ఏ బండి ఎక్కరు. ఆ బెంచి మీద నుంచి కదలరు మెదలరు, ఏమీ తిన్నట్టు కనపడరు. పోనీ టీ తాగండి. వద్దయ్యా, మాకు డబ్బులు లేవు. ముందు తీసుకోండి. జేబులో డబ్బులు లేవయ్యా. జేబులో డబ్బులు లేకపోయినా కడుపులో ఆకలి ఉంది కదా, తీసుకోండి. మీ ఇద్దరికి ఊరికనే టీ ఇచ్చినంత మాత్రాన నా ఈ బోడి వ్యాపారంలో నష్టాలు ఏమీ వచ్చేవి లేదు. తీసుకోండి. ప్రాణం లేచి వచ్చింది నాయన. పిల్ల పాపంతో చల్లగా ఉండు. నేను నుంచి చూస్తున్నాం, పలకరిస్తే పలికే దిక్కు లేదు. కాస్త టీ ఇచ్చి దేవుళ్ళ ఆదుకున్నాం. నూరేళ్లు చల్లగా ఉన్నాయి. ఇవన్నీ ఉరుకుల పరుగుల జీవితాలు. క్షణాలు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. నిమిషం కూడా నిలబడే అవకాశం ఉండదు. క్షణం ఆలస్యమైతే బండి దొరకదు, బండి దొరకకపోతే తిండి దొరకదు, తిండి లేకపోతే బ్రతుకు బండి నడవదు. అందరిపై పరిగెడుతూ పాడు తాగే జీవితాలే. మీలాంటి వాళ్ళని పలకరిస్తే పరువు పోతుందని కొందరు, పరిస్థితి ఇవ్వాల్సి వస్తుందని కొందరు పలకరించరు. అవును నాయన, కాస్త అడ్రస్ చదివి చెప్పేవాళ్లే కరువయ్యారు. సరే తాత, ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నాయనా, ఇక్కడికే వచ్చాం. తెల్లవారుజామునే బండి దిగాం. మా చిన్నోడు రాత్రి బండి ఎక్కించాడు. మా పెద్దవాడిది ఈ ఊరే. బండి దిగి స్టేషన్లో ఉండండి, అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడని చెప్పాడు. వాడు వచ్చి తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్నాం. మరి ఇంతవరకు రాలేదేమిటి? ఏమో నాయనా, ఉదయం నుంచి కళ్ళు కాయలు కాదలే ఎదురు చూస్తున్నాం. ఇంతకీ మీ అబ్బాయి ఈ ఊర్లో ఏం చేస్తున్నాడు? అవేవి మాకు తెలియదు నాయనా. పట్నంలో ఏదో పని చేసుకుని బతుకుతున్నాడంట. పోనీ ఎక్కడ ఉంటాడో తెలుసా? ఈ ఊర్లోనంట నాయనా. అలా కాదు తాత, ఈ ఊరంటే ఎలా తెలుస్తుంది? ఇదో పెద్ద పట్టణం. మీ ఊరు లాంటివి 100 ఊర్లు ఉంటాయి. ఇక్కడ ఏ ఏరియానో తెలియకపోతే అడ్రస్ తెలుసుకోవడం చాలా కష్టం. అడ్రస్ రాసిచ్చాడు నాయన. ఏది ఆ కాగితం ఇలా ఇవ్వు తాత. ఇదిగో నాయనా, ఈ చీటీ చదువుతున్న వారికి మా నమస్కారాలు. మేము ఈ ముసలి తల్లిదండ్రులను వదిలించుకున్న నిర్భాగ్యం. మీరు మమ్మల్ని తిట్టుకుంటారని తెలుసు.
మీ తిట్లకి శాపనార్థాలకి మేము అర్హులమే. కానీ ఒక చిన్న విన్నపం, దయచేసి ఈ ముసలి వాళ్లను మీకు తెలిసిన మీ సమీపంలోని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చి పుణ్యం కట్టుకోండి. ఈ ముసలి తల్లిదండ్రులను సాకలేని పాపాత్ములం. ఇప్పుడు ఏం చేయాలి? పాప ఈ ముసలి వాళ్ళని చూస్తుంటే వదిలి వెళ్ళాలని లేదు, అలాగని ఇంట్లో పెట్టుకుని పోషించే స్తోమత లేని వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి నాయన అలా అయిపోయావు? ఆ అడ్రస్ నీకు తెలీదా ఏంటి? తెలుసు తాత, తెలుసు. రండి తాతగారు, నేను తీసుకువెళ్తాను. నువ్వు తీసుకెళ్తావా? మా నాయనే. సరే పదండి వెళ్దాం. అదండి వెళ్దాం. నాన్న బుజ్జి వచ్చావా? నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఇదిగో చూడు, వీళ్ళందరూ నువ్వు ఇక్కడ రావంటున్నారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయావంట. ఇక్కడ నా ముఖమే చూడవంట. నేను ఇక్కడే ఉండాలంట. ఇలా నాన్న కూతురు కూస్తున్నారా వీళ్ళు? ఇలా మాటలు నేను నమ్ముతానా? నాకు తెలియదా నేనంటే నీకు ఎంత ప్రేమ, ఎంత అభిమానం? నాకు తెలుసురా నువ్వు వస్తావని, వెంట తీసుకుపోతావని. ఇదిగో పెట్ట కూడా సర్దుకున్నాను. ఇదిగో పిచ్చి మొహల్లారా, చూడండి నా బిడ్డ వచ్చాడు, నన్ను తీసుకుపోవడానికి వచ్చాడు. ఇంక రాడన్నారు కదా, వచ్చాడు చూడండి. నా బిడ్డ వచ్చాడు, నా బుద్ధి వచ్చాడు, నా ఒకనొక బిడ్డ. నేను వదిలేస్తాడా? ఇలా ఎన్నింటికి జరగదు. పగలనక రేనక కష్టపడి చదివించాం. పొలం పుట్టిన అమ్మాయినా ఇన్నేం చేయాలండి? దీన్ని అనేది మీ అమ్మ. ఇన్ని పూజలు చేసింది, ఇన్ని నోములు వచ్చింది. ఒక మగబిడ్డ పుడితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటాడు మీ నాన్న అని మొక్కుకుంది. నువ్వు పుట్టాక నేను మీ అమ్మ ఒకేసారి గుండు కొట్టించుకున్నాం తెలుసా? నువ్వు బాగా చదవాలని ఒడలో పుస్తలు కూడా మిగిల్చుకోలేదురా మీ అమ్మ. నిన్ను ఇంజనీర్గా చూడాలని ఎన్ని కళ్ళ కన్నా పాపం చూడకుండానే కన్ను మూసింది మీ అమ్మ. కానీ నిన్ను ఇంజనీర్గా చూసి యోగం లేదు, వెళ్ళిపోయింది. ఏవే చూస్తున్నావా? నీ గాయాల కొడుకు పెద్ద ఇంజనీరు. నీకు చూసే యోగం లేదు. పద, ఇదిగో పెట్టి కూడా రెడీగా ఉంది. పద, ఇంటికి తొందరగా పోదాం. ఎవరా? నా కొడుకు వచ్చాడు. వదిలేసి వెళ్ళాడని, రాడని ఇంతకాలం చెప్పావుగా. ఇదిగో కళ్ళెట్టుకు చూడు, నా కొడుకు, నా పెద్ద ఇంజనీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. నీ కొడుకు నీ మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, నిన్ను వదిలేసి పోయాడు. నువ్వు ఇక్కడే ఉండాలి అన్నావుగా. ఇప్పుడు చూడు, నన్ను ఇంటికి తీసుకుపోవడానికి వచ్చాడు నా కొడుకు పెద్ద ఇంజనీరు. అలాగే వెళ్దు గాని కథ లోపలికి. నీ కొడుకుతో నేను మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది? వాడు ఎన్నిసార్లు నన్ను చూడడం తీసుకెళ్ళడానికి వచ్చినా ఏవో మాయ మాటలు చెప్పి పంపించేస్తున్నావు. ఈసారి నీ పప్పులే ఉడకవు. నేను నా కొడుకుతో వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండను కాక ఉండను. ఇక్కడ ఉండద్దులే బాబాయ్, వెళ్ళిపోదు గాని కాస్త భోజనం చేసి ఈ భోజనం నాకేం అవసరం లేదు. నేను మా వాడు ఇంటికి వెళ్ళాకే భోజనం చేసేది. చక్కగా నా కోడలు వడ్డిస్తుంది. నా మనవడు మనవరాలు పక్కన కూర్చుంటారు. అందరూ కలిసి మా ఇంట్లోనే భోజనం చేస్తాం. సరేనా? పద నాన్న, పద, మనం ఇంటికి పోదాం. ఈయన మాటలు విను. చూడు బాబాయ్, నీ మాట సరేలే. మీ వాడికైనా కొంచెం భోజనం పెట్టి పంపించాలా వద్దా? అవునరా బుజ్జి, ఎప్పుడు తిన్నావో ఏంటో, ముఖం ఎలా పీకిపోయిందో చూడు. పద, భోజనం చేసి బయలుదేరదాం. ఒరే బాబు, పాపం ఇన్నాళ్ళు నాకు 4 ముద్దలు పెట్టారు. కాస్త డబ్బులు వాళ్ళ ముఖాన్ని కొట్టు. ఇదిగో పెద్ద ఆయన, ఇన్నాళ్ళు నాకు నన్ను పోషించినందుకు ఎంతైందో చెప్పు. మా వాడు డబ్బు కొట్టేస్తాడు. మా వాడు పెద్ద ఇంజనీరు, పెద్ద జీతం తెలుసా. పదరా బుజ్జి, పద. ఎన్నాళ్ళైందో నీతో భోజనం చేసి. నీకు భోజనం నేనే పెడతాను. నీ చిన్నప్పుడు నీకు భోజనం తినిపించడానికి నేను మీ అమ్మ పోటీ పడేవాళ్ళం తెలుసా. నేనని వంతుల వారీగా గోరుముద్దలు పెట్టేసేవాళ్ళం. నువ్వే మీ వాడికి భోజనం పెడదు కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఆ ఏర్పాట్లు చూడు, నేను ఆయనకి తీసుకొస్తాను. అలాగే అంటావు. నన్ను తీసుకుపోవడానికి నా బిడ్డ ఎప్పుడు వచ్చినా పంపించడం లేదు. ఏవో మాయ మాటలు చెప్పి వాళ్ళని పంపించేస్తున్నావు. ఈసారి మాత్రం అలా కుదరదు. అందుకే బట్టలు అవి సర్దుకున్నాను. బాబాయ్, ఈసారి తప్పకుండా పంపిస్తాను. నువ్వు వెళ్ళి లోపల భోజనం ఏర్పాట్లు చూడు, నేను ఆయన తీసుకొస్తాను. మరి ఈసారి మోసం చేస్తే ఊరుకునేది లేదు. ఇంతకీ మీరెవరు? ఇంతకీ అతనెవరు? పిచ్చివాడా? అతడే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చివాళ్లే. పిచ్చి ఆసుపత్రి, పొరపాటు వృద్ధాశ్రమం అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు పొరబడలేదు, ఇది వృద్ధాశ్రమమే. మరి అందరూ పిచ్చి వాళ్ళు అన్నారు. పిచ్చివాళ్లే,
బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచి వాళ్ళను అందలమిక్కించాలన్న తపనతో తాతల నాటి ఆస్తులమ్మి పిల్లల మేళలో పుస్తులమ్మి తాతకు మించి చదివించి ఉన్నది లేనిది పిల్లల మీద పెట్టుబడి పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయ్యి తమకు వృద్ధాప్యంలో అండగా ఉంటారని పగటగాళ్ళ కన్నా పిచ్చివాళ్ళు, కన్నబిడ్డల చేతిలో మోసపోయిన పిచ్చివాళ్ళు, కన్నబిడ్డల నిరాధారణకు గురైన పిచ్చివాళ్ళు, కన్నబిడ్డల దుర్మార్గానికి బలైన పిచ్చివాళ్ళు, మొత్తం మీద అందరూ పిచ్చివాళ్ళే. క్షమించండి సార్, తప్పుగా మాట్లాడాను. తప్పేమీ కాదులే, ఇది జరుగుతున్న చరిత్రేగా. ఇంతకీ ఆయన గురించి చెప్పలేదు. ఆయన రామయ్య అని ఒక రైతు. ఓ రోజు ఉదయం ఆశ్రమం గేటు తీసేసరికి చెల్లో గేటు దగ్గర వణుకుతూ కూర్చుని కునుకుపోట్లు పడుతున్నాడట. లోపలికి తీసుకొచ్చి కాస్త తేరుకున్నాక అడిగితే విషయం చెప్పాడు. తన కొడుకు కారులో తీసుకువచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండని చెప్పి వెళ్ళిపోయాడట. కొడుకు రాక కోసం తెల్లారులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చెల్లో వణుకుతూ కూర్చున్నాడు. కొడుకు పేరు అడిగితే రవిబాబు అని చెప్పాడు. అప్పుడు మాకు అర్థమైంది. అయితే ఆ రవిబాబు మీకు తెలుసా? రవిబాబు వారం రోజుల క్రితమే ఆశ్రమానికి వచ్చాడు. ఇక్కడ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు. పక్క పల్లెటూరులో తనకు తెలిసిన పెద్ద ఆయన ఉన్నాడని, అతనికి వెనక ముందు ఎవరూ లేరని, అతని వృద్ధాశ్రమంలో చేర్చుకోమని అభ్యర్థించాడు. ఎందుకలా అబద్ధం ఆడాడు? ఎందుకేమిటి, పరువు కోసం. పెద్ద హోదాలో ఉన్నాడు. తండ్రి అని చెప్పడానికి నామూషి. అదీ కాక దిక్కు ముక్కు లేని వాళ్ళైతే ఫ్రీగా చేర్చుకుంటాం, లేకపోతే డబ్బులు కట్టాల్సి వస్తుంది. హోదా డబ్బు ఉండి కూడా తండ్రిని అనాథగా వదిలేశాడు అన్నమాట. తల్లి ఉన్నంత వరకు బాగానే చూసుకున్నాడట. ఈ మధ్య తల్లి చనిపోయిందంట. కోడలు మీ నాన్న ఇక్కడ ఉంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతానందట. దాంతో తండ్రిని సొంతూరు పంపాడు. అక్కడ ఆయన ఒక్కడూ పడుతున్న తెప్పలు చూసి ఊర్లో నలుగురు 4 రకాలుగా అంటున్నారని గుట్టుగా ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశాడు. కన్న తండ్రికి పిడికిడి మెతుకులు కూడా పెట్టలేకపోయాడు అన్నమాట. పెట్టలేక కాదు, మనుషుల మధ్య ఉండాల్సిన బంధాలు లేక. కనీ పెంచిన తల్లిదండ్రులు భారమైపోతున్న పాపిష్టి రోజులివి. సంస్కారం నేర్పని చదువుల ఫలితం ఇది. ఎంతో గారాభంగా పెంచిన కన్నకొడుకు ప్రవర్తన జీర్ణించుకోలేక రామయ్య ఇలా పిచ్చివాడిగా మారాడు. ఎవరు వచ్చినా తన కొడుకే తన ఇంటికి తీసుకుపోవడానికి వచ్చాడు అనుకుంటాడు. ట్రంకు పెట్టి పట్టుకుని గుమ్మంలో కూర్చుంటాడు. వచ్చిన ప్రతివాడు తన కొడుకే అనుకుని వెంటబడతాడు. రాని కొడుకు కోసం ఎదురు చూపులు చూస్తుంటాడు. పాపం పిచ్చి తండ్రి. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పనే లేదు. నేను ఇలాంటి పని మీద వచ్చాను సార్. నా పేరు శేఖర్. నేను రైల్వే స్టేషన్లో టీ కాఫీ అమ్ముకుంటూ బతుకుతూ ఉంటాను సార్. ముందు ఈ చీటీ చదవండి, మీకే అర్థమవుతుంది. తెల్లారుజామున బండి దిగిన వాళ్ళు సాయంత్రం వరకు స్టేషన్లోనే బెంచ్ మీద కూర్చుని ఉండిపోతే అనుమానం వచ్చి ఆరా తీశాను. చిన్న కొడుకు బండి ఎక్కించాడట. పెద్ద కొడుకు స్టేషన్కి వచ్చి తీసుకువెళ్తాడని ఎంతో ఆశతో ఆరాటంతో ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఈ చీటీ ఇచ్చి అడ్రస్ చెప్పమన్నారు. వాళ్ళకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక ఇక్కడికి తీసుకువచ్చాను. కన్న కొడుకుని నిర్వాహకం తెలిస్తే ఏమైపోతారని ఆ ముసలి దంపతులను బయట కూర్చోబెట్టి లోపలికి వచ్చాను సార్. పోనీ మా ఇంటికి తీసుకువెళ్దామంటే మనసున్న మనీ లేని అసమర్థుని సార్. నాకు అమ్మ నాన్న ఉన్నారు. అమ్మ బాగానే ఉన్నా నాన్న మాత్రం అనారోగ్యంతో మంచం మీద అన్నీను. రెక్కలు ముక్కలు చేసుకున్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక వీళ్ళను సాకాలంటే నాకు కష్టమని ఇక్కడ తీసుకువచ్చాను. చాలా మంచి పని చేసావు. నాకెందుకులే అని వాళ్ళని స్టేషన్లోనే వదిలేకుండా ఇక్కడ వరకు తీసుకొచ్చావంటే నీ మనసు ఏంటో అర్థమవుతుంది. నీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకో చాలు. సరే, ఆ వృద్ధ దంపతులు లోపల తీసుకురా. ఇదేంటి నాయనా, ఇంత పెద్ద ఇల్లా? ఇది 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 మా పెద్ద అబ్బాయిలేనా? అవును తాత, ఇప్పటి నుండి ఇదే మీ పెద్ద అబ్బాయి. అంటే ఇదిగో చూడు తాత, వీరు రామనాథం గారు. ఇక నుండి వీరే మీ పెద్ద అబ్బాయి అయినా చిన్న అబ్బాయి అయినా మీ పెద్ద అబ్బాయి ఇంట్లో ఉన్నట్లే ఇక్కడ మీరు ఉండొచ్చు. మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు ఇక్కడ. మరి మా పెద్ద అబ్బాయికి ఏమైంది? ముందు మీరు కాస్త స్థిమితపడండి, అన్ని వివరంగా చెప్తాను. మా పెద్ద అబ్బాయికి ఏమైంది? తాత, మీ పెద్ద అబ్బాయికి ఏం కాలేదు, మీ చిన్న అబ్బాయికి ఏమీ కాలేదు. వాళ్ళు బాగానే ఉన్నారు. మరి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్టేషన్కి రాలేదే? మమ్మల్ని స్టేషన్లోనే వదిలేశాడే. వాళ్ళు మిమ్మల్ని వదిలేయలేదు తాతగారు, వదిలించుకున్నారు. వదిలించుకున్నారా? అంటే తాతగారు, మీ చిన్న అబ్బాయి మీ పెద్ద అబ్బాయి ఇంటికి పంపలేదు, మిమ్మల్ని వృద్ధాశ్రమానికి పంపాడు.
మీకు ఇచ్చిన చీటీలో ఉన్నది మీ పెద్ద అబ్బాయి అడ్రస్ కాదు. మరి ఏముంది అందులో? ఏం రాశాడు? మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చమని రాశాడు. మమ్మల్ని వదిలించుకున్నారా? అంటే ఇద్దరు ఆలోచించుకొని మమ్మల్ని వదిలించుకున్నారనమాట. చూడవే, ఇద్దరు మగబిడ్డలండి, మనకు లోటేమిటండి అన్నావు. చూసావు కదా నీ మొత్తుల కొడుకులు మనల్ని ఎలా నట్టట ముంచేశారు. కొడుకుల కళ్ళబుల్లి కబుర్లకి లొంగిపోయావు, కోడళ్ళ పై ప్రేమలకి మురిసిపోయావు. ఆస్తి అంతా వాళ్ళ పేరును రాయించుకోవడానికి అంతా నాటకం ఆడారన్నమాట. మన తదనంతరం ఆస్తి అంతా వాళ్ళదే కదా. ఇప్పుడు ఈ రాతకోతలు ఎందుకంటే విన్నావా? చెవిలో జోరేగలాగా ఒకటే గోల పెట్టావు. ఇప్పుడు చూడు ఏమైందో. నాకేం తెలుసు కడుపులో ఇంత కపటం పెట్టుకొని నాటకం ఆడతారని. ఆస్తి మా పేరు మీద ఉంటే లోన్ పెట్టుకుని వ్యాపారం పెద్దది చేసుకుంటామంటే నిజమని అన్నాను. ఈ వయసులో ఇలా నట్టేటం వస్తారని కలగన్నానా? కలికాలం కాకపోతే కన్న వాళ్లను కన్న కొడుకులే ఇలా నడివీధిలో పడేస్తారా? నేను మొత్తుకుంటూనే ఉన్నాను, మా తదనంతరం ఆస్తి మీదే కదా, అంతగా అవసరమైతే వీలునామా రాస్తామన్నాను. వీలునామాకు అప్పు పుట్టదని గురించారు మీ కొడుకులు పుట్టారని ఎంత మురిసిపోయాం, ఎంత గారాభంగా పెంచాం, ఎన్ని ఆశలు పెంచుకున్నాం. ఇప్పుడు ఇలా అనాథలుగా వదిలేస్తారా? ఆ మాట ఏదో అక్కడే చెప్తే ఏ నుయ్యో గొయ్యో చూసుకునే వాళ్ళంగా. బాధపడకండి తాతగారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు ఎలాంటి కథలే. ఇక్కడ మీరు అనాథలు కారు, మిమ్మల్ని తల్లిదండ్రులా చూసుకుంటారు. మీకు ఇక్కడ ఏ లోటు రాదు. ముందు మీరు కాస్త స్థిమితపడండి. మీరు ఒక్కరే కాదు తాత, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీలా కొడుకుల చేతిలో మోసపోయిన వాళ్ళే. ఇక్కడ మీకు తోడు ఉంటుంది, నీడ ఉంటుంది, ఆప్యాయతలు అనురాగాలు ఉంటాయి. ఇక్కడ కసురుకునే కొడుకులు ఉండరు, ఎసురించుకునే కోడళ్ళు ఉండరు. పట్టెడు అన్నం కోసం పడిగాల్పులు పడాల్సిన అవసరం ఉండదు. ఆప్యాయంగా వడ్డించే వాళ్ళు ఉంటారు, అనురాగంతో పలకరించే వాళ్ళు ఉంటారు. ఈ వయసులో మేము మాత్రం ఏం కోరుకుంటాం బాబు? పట్టుమని పట్టడన్నం తినలేం, తిన్నా అరిగించుకోలేం, ఆకలికి ఓర్చుకోగలం కానీ అవమానాల్ని తట్టుకోలేం బాబు, అభిమానాన్ని చంపుకోలేం. పంచపక్షి పరిమాణాలతో పెంచి పెద్ద చేసిన కొడుకుల నుండి పచ్చడి మెతుకులు కోరుకోవడం తప్పా బాబు? ఇందులో ఎవరి తప్పు లేదు బాబాయ్, కాల ప్రభావం. ఈ పరుగుల ప్రపంచంలో కన్నవాళ్ళని పట్టించుకునే ఓపిక తీరిక ఎవరికుంది? హలో హలో, ఎవరండి? హలో, ఈ వృద్ధాశ్రమేనా అండి? ఎవరు మీరు? మీరు రామనాథం గారేనా? అవును, రామనాథాన్నే మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, నేను అమెరికా నుండి కిషోర్ని. నువ్వా కిషోర్? ఎలా ఉన్నావు? ఉన్నానండి. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం కిషోర్. మాట్లాడతావా? పిలుస్తాను. అవసరం లేదులేండి, నేను ఇండియాకు వచ్చేస్తానుగా. అలాగా, చాలా సంతోషం కిషోర్. సరే, మీ నాన్నగారిని పిలుస్తాను, ఆయనకి చెప్పు. చాలా సంతోషం. రామనాథం గారు, నేను వచ్చి అన్ని స్వయంగా నేనే చెప్తాను కదా. ఇంకో విషయం, నేను వచ్చి మా నాన్నగారిని నాతో పాటు తీసుకెళ్లిపోతాను. చాలా సంతోషం. అంటే నీతో పాటు వారిని అమెరికా తీసుకుపోతావా? బహుశా ఆయన అందుకు అంగీకరించడని అనుకుంటున్నాను. మరి లేదు రామనాథం గారు, నేను మా నాన్నగారిని తీసుకెళ్ళడానికి రావడం లేదు. నేను శాశ్వతంగా ఇండియాలో నాన్నగారితో పాటు కలిసి ఉండడానికి వస్తున్నాను. ఇండియాలో ఉండిపోతావా? చాలా చాలా సంతోషంగా ఉంది. నాకేంత సంతోషంగా ఉందంటే ఈ మాట వింటే మీ నాన్నగారికి ఎంత ఇస్తారో ఆనందంతో. అవును రామనాథం గారు, ఆ ఆనందం కోసమే నేను వస్తున్నా. ఆనందం వెతుక్కుంటూ వస్తున్నా. నాన్నగారికి ఆనందం ఇవ్వడానికే కాదు, నాన్నగారి సేవలో ఆనందం పొందడానికి వస్తున్నా. బాబు కిషోర్, అంతా బాగుంది కదా? ఓకే సార్, అంతా బాగుంది, చాలా బాగుంది. నేను బాగానే ఉన్నాను. కానీ అలసిపోయాను సార్, బాగా అలసిపోయాను. సంపద 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 కోసం పరుగు పరుగు పరుగు. ఎంతకాలం ఈ డబ్బు వెనకాల పరిగెత్తాలి? అలుపు తీర్చుకునే అవకాశమూ లేదు. ఎంతకాలం పరిగెడతాం? ఎప్పుడు ఆనందాన్ని పొందుతాం?
డబ్బు డబ్బు డబ్బు, ఇంట్లో డబ్బు, వీధిలో డబ్బు, ఇటు చూసినా ఎక్కడికి వెళ్ళినా అంతా డబ్బే. కానీ ఈ డబ్బు మధ్య ఆనందం, సంతోషం, తృప్తి ఎక్కడ ఎక్కడ మచ్చుకైనా కనబడడం లేదే. పోని తల్లిదండ్రులతో సుఖపడ్డానా? అమ్మా నాన్నల్ని అనాథలుగా వదిలేసి అమెరికా వచ్చేసాను. అప్పుడు చదువులు, ర్యాంకుల వేట, ఇప్పుడు డాలర్ల వేట. మిగిలింది ఏంటి? డబ్బే మిగిలింది. బంధువులు లేరు, బంధుత్వాలు లేవు, డబ్బే డబ్బే ఉంది. అన్నీ అందరూ వదిలేసిపోయారు. లేదు, అన్నీ నేనే వదులుకున్నాను. ఇప్పుడు నాకు అన్నీ కావాలనిపిస్తుంది, అందరూ కావాలనిపిస్తుంది. బంధువుల బంధాన్ని, బంధాల్లోని ఆప్యాయతల్ని, ఆప్యాయతలోని అనురాగాల్ని, అనురాగాల్లోని ఆనందాల్ని అన్ని 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 పొందాలని ఆశగా ఉంది రామనాథం గారు. అందుకే ఇండియా వచ్చేస్తుంది. మా నాన్నగారిని మా ఊరు తీసుకెళ్ళిపోతాను. సొంత ఊర్లో బంధువుల మధ్య, స్నేహితుల మధ్య స్వేచ్ఛగా బతుకుతాను. వచ్చేస్తున్నా, నా దేశం వచ్చేస్తున్నా. ఈ వార్త నేనే స్వయంగా నాన్నగారికి చెప్తాను. ఆయనకి మా ఊరంటే ఎంత అపేక్షో నాకు తెలుసు. ఈ వార్త విన్నప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందాన్ని, ఆనందంతో వచ్చే ఆనంద బాష్పాల్ని స్వయంగా చూడాలని ఉంది. అందుచేత నాన్నగారికి విషయం నేనే చెప్తాను, మీరు చెప్పకండి ప్లీజ్. ఎవరు సార్ ఫోన్లో? ఎవరు? అమెరికా నుండి కిషోర్, అంటే ఈ ఆశ్రమంలో ఉంటున్న ఆనందరావు గారి అబ్బాయి. పాపం చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఏమైందండి సార్? కావడానికి ఏముంది, అంతా మామూలే. సంపాదన యావలో తండ్రిని ఆశ్రమంలో పెట్టి అమెరికా వెళ్ళాడు. సంపాదనకి ఏమీ లోటు లేదు, కానీ మనశ్శాంతి లేదు. భార్య ఇతన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంది. ఈ మధ్య కొడుకు కూడా ఎవరినో పెళ్లి చేసుకుని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. దాంతో చాలా కృంగిపోయాడు. ఇండియా వచ్చేస్తున్నాడట, తండ్రిని తీసుకుపోతాడట. భార్య పిల్లలు దూరం అయితేనే కానీ తండ్రి గుర్తు రాలేదా సార్? లేదు శేఖర్, అతనికి ముందు నుంచి తండ్రి అంటే అపారమైన ప్రేమ ఉంది. అయితే అమెరికా ఉద్యోగం తప్పదు కదా. తండ్రిని తనతో అమెరికా తీసుకెళ్ళాడు. అయితే ఆయన అక్కడ ఇమ్మలేకపోయాడు. వీళ్ళు పొద్దుట పోతే రాత్రికే రావడం, పోతూ పోతూ ఇంట్లో ఆయన్ని పెట్టి తాళం వేసుకుపోయేవారట. తాళం వేసుకెళ్ళేవారా? అక్కడ అంటే సెక్యూరిటీ కోసం తప్పదు. ఎప్పుడు ఎవరింట్లో జరబడి తోచుకుపోతారో తెలీదు. బయట తిరగకూడదు. పచ్చటి పొలాల మధ్య తిరిగిన వాడు అక్కడ ఎలా ఉండగలడు? నెల రోజులు ఉండేసరికి పిచ్చెక్కినట్లయింది. కొడుకుతో పోట్లాడి ఇండియా వచ్చేశాడు. ఈ ఆశ్రమంలో చేరాడు. కొడుకు కూడా డబ్బుకు కక్కత్తు పడకుండా ఏడాదికి 2 సార్లు కేవలం తండ్రిని చూడటానికి ఇండియా వచ్చేవాడు. అతను ఇండియా వచ్చాడంటే ఈ ఆశ్రమంలో అందరికీ పండగే. తండ్రికే కాకుండా ఆశ్రమంలో అందరికీ బట్టలు అవి తీసుకొచ్చేవాడు. చాలా మంచివాడిలా ఉన్నారు సార్. మంచివాడే, చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసే అన్నారు. ఉన్న ఊరిలో ఉండటం కన్నా స్వర్గం ఏముంటుంది? ఎంతకాలం ఉన్నా H1B వీసా ఉన్నా అక్కడ మనం పరాయి వాళ్ళమేగా. ప్రవాసాంధ్రులు అంటారు కానీ అమెరికా వాళ్ళు అనరుగా. అవును సార్, చాలా బాగా చెప్పారు. నమస్కారం సార్. ఏమయ్యా ప్రసాద్, ఎన్నిసార్లు ఫోన్ చేసినావు? రావేమిటయ్యా? మీ నాన్న ఇక్కడ నిన్నే కలవరిస్తున్నాడు. ఒకసారి వచ్చి చూసిపోతే మనసు కాస్త తిప్పటి పడుతుంది కదా. క్షమించండి సార్, నేను ఇల్లు మారుతున్నాను, అందుచేత కాస్త ఆలస్యమైంది. ఇల్లు మారుతున్నావా? అవును సార్, ఇప్పుడు ఇన్న ఇల్లు చిన్నది, కాస్త పెద్ద ఇల్లు కోసం వెతుకులాటలో కాస్త ఆలస్యమే. అయితే ఇల్లు దొరికిందా? దొరికింది సార్. మా నాన్న తీసుకువెళ్దామని కాస్త పెద్ద ఇల్లు చూసుకున్నాను సార్. అవునా, మీ నాన్నని తీసుకువెళ్తావా? అవును సార్, మీరు అనుమతి తీస్తే ఈరోజే తీసుకుపోతాను. అనుమతిదే ఉంది ప్రసాద్. మీ నాన్నని ఇంటికి తీసుకుపోతానంటే మీ నాన్నకంటే నేనే ఎక్కువ సంతోషిస్తాను ప్రసాద్. కానీ నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? మొన్న నాన్న చూడటానికి వచ్చినప్పుడు ఆ రోజు నాన్న నువ్వెలా ఉన్నావు నాన్న? నేను బాగానే ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్లకు ఏ లోటు లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇదిగో చక్కగా పడుకోవడానికి పరుపు ఉంది, తల కిందకి మెత్తని దిండు ఉంది, చల్లగాలికి పైన ఫ్యాన్ ఉంది, వేళకి చక్కగా టిఫిన్లు భోజనాలు పెడుతున్నారు, కాలక్షేపానికి టీవీ ఉంది, కబుర్లు చెప్పుకోవడానికి కొడుకులు వదిలేసిన కోడలు విసేసిన అనాథులు ఉన్నారు.
రోజుకో కన్నీటి కథ వినొచ్చు. చాలా బాగుంది, అంతా చాలా బాగుంది. నన్ను క్షమించు నాన్న. నువ్వు నన్ను ఎంత ప్రేమగా పెంచావో, ఎంత కష్టపడి చదివించావో మర్చిపోలేదు నాన్న. బాధపడుకురా, నాకు ఇక్కడ ఏ లోటు లేదురా. నాకు ఇక్కడ బాగానే ఉంది. నా బాధంతా ఒకటేరా, నా బాధంతా ఒకటే. అది చెప్పు నాన్న, చెప్పు. ఏంటి నీ బాధ? నీకు ఓ కొడుకున్నాడు కదరా, వేలకు వేలు తగిలేసి హాస్టల్లో చదివిస్తున్నావు. రేపు చెప్పు నాన్న, ఏమిటి రేపు? నీకంటూ ఏమీ మిగిల్చుకోకుండా అంతా వాడు చదువుకే తగిలేస్తే రేపు నీ భవిష్యత్తు ఏమిట్రా? అంటే అంటే నేను చేసిన తప్పే నువ్వు చేస్తున్నావని. అదే నా బాధ. నాకేమిటి నాన్న, వాడి చదువు పూర్తయితే పెద్ద ఉద్యోగం వస్తుంది. వాడికి ఉద్యోగం వస్తే నాకు లోటేమిటి నాన్న? నేను అలాగే అనుకున్నాను రా. అవునరా, నేను నీలాగే కలలు కన్నాను. నీకు ఉద్యోగం వస్తే నాకు లోటేమిటి అనుకున్నాను. అలాగని నేను వృద్ధాశ్రమం పాలయ్యానని బాధ లేదురా. డక్కా ముఖి తిన్న బతుకునాది, దేనికైనా వచ్చోగలను. కానీ నువ్వు ఎంతో గారాభంగా అపురూపంగా పెరిగిన వాడివి. నీవు నాలా రేపు వృద్ధాశ్రమం పాలైతే తట్టుకోగలవా అనే నా బాధరా. నీకు కొడుకున్నాడు కదరా నా నాన్న మాటలకి నా కళ్ళు తెచ్చుకునేసి ఆ రాత్రంతా నిద్రే పట్టలేదు. ఆలోచిస్తూనే ఉన్నాను. అవును, నాకు కొడుకున్నాడు. వాడు నా కళ్ళ ముందే నేను నాన్నని వృద్ధాశ్రమానికి పంపించాను. రేపు వాడు నన్ను వృద్ధాశ్రమానికి పంపడా? అప్పుడే నాకు జ్ఞానోదయం సార్. నాన్నని ఇంటికి తీసుకుపోయి ప్రేమగా చూసుకోవాలని నిర్ణయించు. మరి నీ భార్య మీ నాన్న ఇంట్లో ఉంటే తను పుట్టింటికి వెళ్ళిపోతుందన్న? దానికి బుద్ధి వచ్చింది సార్. మొన్ననే వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్నల్ని వృద్ధాశ్రమానికి పొమ్మన్నాడట. నా భార్య ఆడపడుచు హోదాలో వాళ్ళ అన్న వదిల మీద యుద్ధానికి వెళ్ళింది. వాళ్ళ వదిన గారు నువ్వు మీ మావయ్య గారిని వృద్ధాశ్రమానికి తోలేయలేదా అని నిలదీసేసరికి ఈమెకి బుద్ధి వచ్చింది. సార్ రామనాథం గారు, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను చూస్తుండగానే ఇద్దరు కొడుకులు తమ కన్న వాళ్ళని వృద్ధాశ్రమం నుండి ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఇంటికి ఇంటి వేయబడ్డ వృద్ధుల్ని చూసి చూసి వారి కన్నీటి గాథలు విని విని నా మనసు బన్నవారిపోయింది శేఖర్. ఇప్పుడు ఈ రోజు తమ తప్పులు తెలుసుకుని కనువిప్పి కలిగి కన్నవాళ్ళని ఇంటికి తీసుకుపోతుంటే నా మనసు ఎంతో ఆనందంతో మంచులా కరిగిపోతుంది. అవును సార్, ఇలాగ ప్రతివారు తమ తప్పు తెలుసుకుని అందరినీ తమ ఇళ్ళకు తీసుకుపోయే రోజు వచ్చినాడు. ఇక ఈ వృద్ధాశ్రమం నడిపే పని అవసరం ఉండదు కదా సార్. అవును, అప్పుడు మళ్ళీ పెద్దలతో కలకల్లాడే కుటుంబ వ్యవస్థ ఈ లోకంలో ఆవిష్కృతం అవుతుంది. అవుతుంది సార్, తప్పకుండా అవుతుంది. పూర్వంలా ప్రతి ఇంట్లో హుందాగా పెద్దలు ఉంటారు. తప్పులు ఎత్తి చూపడానికి, లోపాలను సరిదిద్దడానికి, దారి తప్పిన ఈ కుటుంబ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఇంటికో పెద్ద ఉండాలి. పిల్లలకు శుద్ధులు చెప్పాలన్నా, సూక్తులు చెప్పాలన్నా, కథలు చెప్పాలన్నా, కవితలు చెప్పాలన్నా ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉండాలి కదా. అప్పుడు వృద్ధులకు అవమానాలు ఉండవు, అవహేళనలు ఉండవు. నేటి యువకులే రేపటి వృద్ధులనే యథార్థం ప్రతి వారికి అర్థమైన నాడు ఇక ఈ వృద్ధాశ్రమాల అవసరం ఉండదు. వెళ్ళొస్తా బాబు. ఇన్నాళ్ళు కన్న కొడుకున్నా ఎక్కువ ఆప్యాయంగా తీసుకో. నీ రుణం ఎలా తీసుకో. ఈ సంతోష సమయంలో కన్నీళ్ళు పెట్టకు బాబాయ్. కొడుకులు కోడళ్ళు మనవలతో శాశ్వత జీవితం హాయిగా గడపండి, సంతోషంగా వెళ్ళండి. నా కొడుకు దయ వల్ల నాకు ఈ సంతోషం దక్కింది. కానీ ఈ సంతోషం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దక్కాలి కదా. ఈ సమస్య నా ఒక్కరిది కాదు కదా. నాలాంటి వారు ఎంతోమంది కన్నబిడ్డలకు భారమై, బంధువులకు దూరమై ఈ చర్మాంకంలో ఆవేదనతో కుమిలిపోతూ భారంగా బతికిరుస్తున్నారో, ఎలా చావాలో తెలియక బతుకుతున్నారో. సుబ్బయ్య శాస్త్రి, రామయ్య, ఆనందరావు, అనసూయమ్మ, శారదాంబ ఇలా ఒకరా ఇద్దరా? ఎందరు బిడ్డల చేత మోసగింపబడి కొందరు, బిడ్డల చేత అవమానించబడి కొందరు, గతిలేక కొందరు, అనారోగ్యంతో కొందరు దిక్కులేని పరిస్థితుల్లో ఆశ్రమం మెట్లు ఎక్కుతున్నారు. ఈ వృద్ధాశ్రమంలో ఎంతో హాయిగా ఆనందంగా కాలం గడిపేస్తున్నారు. కానీ వారి గుండె లోతులోకి చూస్తే వారి ఆనందం మారిన ఆవేదన, సంతోషాల మారిన సంతాపాలు గడ్డగట్టుకుపోయి ఓ పక్క బిడ్డల జ్ఞాపకాలు, ఓ పక్క బంధువుల బంధాలు గుర్తుకొస్తుంటే చాటుమాటున ఏడ్చేవాళ్ళు కొందరు, అందరి ముందు ఏడ్చేవాళ్ళు మరికొందరు, ఆప్తులను తలుచుకుని ఆస్తులను తలుచుకుని కుమిలిపోయేవాళ్ళు కొందరు, కన్నీళ్లను కళ్ళలోనే దాచుకుని తనకొచ్చే దుఃఖాన్ని గొంతులో దిగమింగుకుని ముఖాన నవ్వు పులుముకుని లేని హుషారు నటిస్తున్న కొందరు. అందరూ ఉండి అనాథలుగా జీవోత్సవాలుగా బతికేస్తున్నారు.
వాళ్ళందరికీ నాకు దక్కిన సంతోషం దక్కాలి కదా. ఓ భగవంతుడా, మా ఈ వృద్ధుల బాధలు నీకెలా అర్థమవుతాయి? నువ్వు అమృతం తాగావు, నీ పుట్టుక లేదు, చావు లేదు, నీ వృద్ధాప్యం రాదు, రోగాలు రొస్టులు ఉండవు, మందులు మాకుల బాధలు లేవు. ఇక మా బాధలు నీకెలా అర్థమవుతాయి? నీకు ఈసరించుకునే ఓ కొడుకు, అసహించుకునే ఓ కోరలు ఉంటే మా బాధలు అర్థమయ్యేవి. అందరూ ఉన్న అనాథులుగా బతుకుతూ అయిన వాళ్ళకు దూరంగా అవమానాలను ఎదుర్కొంటూ కుసించిపోతున్న శరీరాన్ని మోయలేక మోస్తూ ఆశలు చావక ఆవేదన తీరక ఎప్పుడు ఎలా వస్తుందో తెలియని చావు కోసం ఎదురు చూస్తూ దుర్భరమైన ఈ శాశ్వత జీవితాన్ని ఏదోలాగా ఈడుస్తూ కాలం గడపడం ఎంత ఆవేదన భరితమో నీకెలా తెలుస్తుంది దేవుడా? త్రేతాయుగం రాముడిగా పుట్టడం కాదు, ద్వాపర యుగంలో కృష్ణుడిగా పుట్టడం కాదు, ఈ కలియుగంలో మనిషిగా పుట్టు, వృద్ధాప్యంలో అడుగుపెట్టు, అప్పుడు తెలుస్తాయి మా వృద్ధుల వ్రతలు, కన్నీటి కథలు. అందుకే దేవుడా, రాముడిగా కాదు, మనిషిగా పుట్టు, మనిషిగా పుట్టు, మనిషిగా పుట్టు.